లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 49% మంది అవునని 51% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలి సభ్యులు. శ్రీ శివరామరెడ్డి గారు నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా నియమితులైనటువంటి నేత, శాసనసభ మాజీ సభ్యులు, విప్, శాసన మండలి విప్ కూడా. ఇక శ్రీ రాములు నాయక్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసనసభలో ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో బీజేపీ పక్ష నేతగా కూడా వ్యవహరించినటువంటి ప్రముఖులు. ఇక కేంద్రంలో మోడీ గారు ప్రతిపక్షాల అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని వ్యాఖ్యానిస్తే, కాంగ్రెస్ సోనియా మోడీల మధ్య మాటలు యుద్ధం జరిగితే, ఇక్కడ ఏపీలో చంద్రబాబు గారు కూడా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని వ్యాఖ్యానించారు అభివృద్ధికి. అలాగే మరి తెలంగాణలో కూడా ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య వాదోపవాదాలు, అభివృద్ధికి సంబంధించి వీరు చేస్తున్న ప్రయత్నాలపైన వ్యాఖ్యానాలు అధికార పక్షం చేస్తూ ఉంది. అలాగే ఏపీ వ్యవసాయ మంత్రి అయితే ఏపీలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై విమర్శలు చేశారు. నేను 2003లో శంకుస్థాపన చేశాను, 2 ఏళ్లలో పూర్తి చేయాల్సినటువంటి ఈ ప్రాజెక్టును 12 ఏళ్ల పాటు చేసి భోంచేశారు, డబ్బులు తిన్నారు కాంగ్రెస్ నేతలంటూ విరుచుకుపడ్డారు. మళ్ళీ తాను వస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తయిందని, దాన్ని ప్రారంభోత్సవం చేశానని చెప్పారు. నిజానికి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చేయటం ఎంతవరకు పద్ధతి? నిజంగానే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆ మాటకు వస్తే దేశంలో ప్రజలంతా ప్రభుత్వాల హయాంలో సంతోషంగా ఉంటారా, ఉండరా? చెంగల్రాయుడు గారు చెప్పండి, ఏమిటి 12 ఏళ్ల పాటు పట్టిందా అని సవాల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. డబ్బులు భోంచేయడానికే సరిపోయినాయి మీకు వీటన్నిటిలోనని వారు చాలా ఘాటుగా కూడా మాట్లాడారు. ఏం సమాధానం చెప్తారు? దానికన్నా ముందు ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి ప్రధానమంత్రి అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇక్కడ కేసీఆర్ అంటే డైరెక్ట్ గా అన్నట్లేరు కానీ కొందరు అంటుంటారు అట్లా. ఆ మాటకు వస్తే అన్ని సందర్భాలు కూడా ఒకటి గుర్తు మీకు. స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధానికి అన్ని ప్రతిపక్షాలు ఏమంటే అందరూ కలిసి పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నారు కాబట్టి అందరూ కలిసి సలహా ఇచ్చేవాళ్ళు, అందరి సలహాలు తీసుకునేవాళ్ళు. అందరూ పోరాడినా కూడా ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీగా వచ్చింది. ఇక్కడ అన్ని పార్టీలు పోరాడినాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పోరాడింది, టీఆర్ఎస్ పోరాడింది, తెలుగుదేశం లెటర్ల మీద లెటర్లు ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ లెటర్లు ఇచ్చింది. క్రెడిట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి, ఇక్కడ టీఆర్ఎస్. రెండో ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా ప్రతిపక్షాలు కొన్ని చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు కూడా అట్లాగనే వాళ్ళు ఆ రోజుల్లో ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయని ఎమర్జెన్సీనే పెట్టారు కదా, అసలు అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. అది చెప్తున్నాను. రాజాభరణాలు రద్దు, బ్యాంకుల జాతీయ విషయంలో ప్రతిపక్షాలు అయితే చాలా మటుకు అడ్డపడ్డాయి. కానీ ఎంత అడ్డపడినా కూడా సంఖ్యాబలం, పార్లమెంట్ ఎంత ప్రతిపక్షాలు అడ్డుపడినా పార్లమెంట్ సంఖ్యాబలాన్ని పెట్టుకొని అన్నీ పాస్ అవుతా వచ్చేసాయి. ఇక్కడ కూడా ప్రతిపక్షాలు మేము చెప్పాల్సిందే, మేము ఇటు సలహాలు ఇవ్వాల్సిందే. ఫైనల్గా చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళ బలాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, తీసుకొస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు తోటపల్లిని నేనే పునాది వేశాను, నేనే ప్రారంభం చేశారన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఒకటి అడుగుతున్నానండి, మీరు 9 సంవత్సరాల 3 నెలలు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇరిగేషన్ మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టారు మీ బడ్జెట్లో? మీరు అప్పుల 56,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. తెచ్చింది ఏదన్నా కన్స్ట్రక్టివ్ సైడ్గా నువ్వేమైనా ఖర్చు పెట్టావా? మన రోషే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు హౌస్లో చెప్తూ ఉంటారు, రబ్బర్ గాజులు, పౌడర్ డబ్బాలకే ఖర్చు పెట్టినారు మీరు, పాజిటివ్గా మీరు ఎక్కడ ఖర్చు పెట్టి కన్స్ట్రక్టివ్ సైడ్గా మీరు తీసుకురాలేదని. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 9.5 సంవత్సరం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు వేసినటువంటి ఫౌండేషన్ వేసిందని మీరు ఆయన ఖర్చు పెట్టలేదు, మీరు డబ్బు తినేశారా అని ఆయన విమర్శ. ఇప్పుడు పోలవరం కూడా వస్తుంది. అన్ని ప్రాజెక్టులు 80% ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని థ్యాంక్స్ టు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నిటికీ డిజైన్ చేసి తెలంగాణలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ డిజైన్ చేసింది అతనే. నీళ్ళు ఏ విధంగా తీసుకురావాలని గాలేరు నగర్ కానీ హండ్రీ నివా కానీ మీరు ఏదొచ్చినా ఏ మాటకు ఆ మాట చెప్పవలసిందే. కానీ నిధులు లేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు అది నిధులు లేవు. ఓకే
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యత టేకప్ 2,900 కోట్లు రాష్ట్ర బడ్జెట్ అండి. సమైక్య రాష్ట్ర బడ్జెట్ 2,900 కోట్లు. అంతే కదా. దాంట్లో 96 కోట్ల రూపాయలు ₹2 కేజీ బియ్యానికి ఇచ్చారు. ఊరోకి అది ఇచ్చింది ఆయనే. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ₹2 కేజీ బియ్యం ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని రూపాయి చేశారు. అది పక్కన పెట్టండి. ₹2 బియ్యాన్ని ₹5.40 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుదే. మీరు తోటపల్లికి ఎంత డబ్బు మీరు ఖర్చు పెట్టారు మీ గవర్నమెంట్ 9.5 సంవత్సరంలో? ఈ సంవత్సరం మీరు ఎంత ఖర్చు పెట్టారు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? 85% ఆఫ్ తోటపల్లి వర్క్ మేము పూర్తి చేస్తే ఇప్పుడు నువ్వు ఇనాగరేషన్ చేసి టెంకాయ కొట్టి మేము చేసేసినామంటేట నాగార్జున సాగర్ మీద నిలబడుకొని మా గవర్నమెంట్ కట్టిందని చెప్పేసి మీరు బొమ్మలు వేసుకున్నారు, అమెరికాలో చెప్పుకున్నారు. నాగార్జున అవునండి నిజం, అమెరికాలో చెప్పారు నాగార్జున సాగర్ బొమ్మనేసి. ఏ ప్రాజెక్ట్ మీరు సరిగా చూసారు? నాగార్జున సాగర్ అని మీరు అమెరికాలో పోయి అబద్ధం చెప్పొచ్చారు. నాగార్జున సాగర్ ఫౌండేషన్ వేసేప్పుడు మీరు ఎమ్మెల్యే కూడా కాదు. మీరు ఎమ్మెల్యే కూడా కాదు. ఎమ్మెల్యే అయింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అయినారు. మీరు అబద్ధాలు చెప్పి ఎంతమందిని మీరు మోసం చేస్తారు? ఈ రోజు పోలవరం కుడికాలు ఉందండి, 5,600 కోట్ల రూపాయలు కెనాల్కి తీసాం, ఖర్చు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు అదే కెనాల్ కన్నా పూర్తి చేయాలంటే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ కెనాల్లో ఆ రోజుల్లో అపోజిషన్ లో ఉండేది కదా టీడీపీ, కాలువ ఎందుకు అవుతారని విమర్శించిన సందర్భాలు. కాలువలు కాదు, రైతులు నోరు కొడుతున్నారని చెప్పింది టీడీపీ. రైతులు నోరు కొడుతున్నారు. అపోజిషన్ ఎవరుంటే వాళ్ళు అట్లా చేస్తున్నారు. మేము కెనాల్ ఇప్పుడు ఆయన అట్లా చేశారు, అప్పుడు అట్లా చేశారు కాబట్టి మీరు ఇప్పుడు అభివృద్ధి కట్టుకుంటారు. మేము ఏదో ఎక్కడ అద్దుకున్నాం చెప్పండి. అయ్యా మీరు చేసినటువంటి పనులు 2,200 కోట్ల రూపాయలు పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇమ్మని మేము అడిగితే 2,600 కోట్ల రూపాయలు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి రిలీజ్ చేసేస్తారు. 9.5 సంవత్సరంలో 300 కోట్లు నువ్వు రిలీజ్ చేస్తే ఇప్పుడు 6 నెలల్లో 2,600 కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి బేస్ మట్టం వేసుకున్నట్టు రూఫ్ లెవెల్ వేసుకున్నటువంటి వాళ్ళు స్లాబ్ వేసుకున్న వాళ్ళు డబ్బు ఇవ్వలేదు. మేము అడుగుతాం, మేము అడగాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధికి మీరు మేము ఎవరిని కన్సల్ట్ అవుతున్నారు మీరు అభివృద్ధి గురించి? కాన్ఫరెన్స్ తీసుకున్నారా? ప్రతిపక్షాలను మాట్లాడిస్తున్నారా? ప్రతిపక్షాలను మాట్లాడి ప్రతిపక్షాలు అడ్డపడుతుందంటే మేమేమైనా ఎదురుకొచ్చినామా? మీటింగ్ లో మమ్మల్ని మాట్లాడనీయటం లేదు, డయాస్ మీద మమ్మల్ని పిలిచటం లేదు. ఇంక మేమేం ఆపుకుంటున్నాం? మిమ్మల్ని ఆపుకునే ప్రశ్న కాదు. మీరు మాకు నిద్ర రాలేదని చెప్పింది మీరే. నిద్రపోదాం అనుకుంటే నిద్ర రావటం లేదు, నాకేం జరుగుతుందో నాకు తెలియదని చెప్పుకున్నాడు మీరు. పేపర్లలో కూడా వచ్చిందండి, మాకు నిద్ర రాలేదని చెప్పుకుని మీరు. మీకు ఎందుకు నిద్ర రాలేదు మీరే చెప్పాలా? అభివృద్ధి విషయంలో నిద్రపోనని చెప్పారు. ఓటు నోటు కేసు విషయంలో 3 రోజులు స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు నిద్ర రాలేదని చెప్పాడు. మీకు నిద్ర రాదని కూడా ప్రతిపక్షాల బాధ్యత. మీరు చేసిన పనికి మీకు నిద్ర రావటం లేదు. తోటపల్లి 85% కాంగ్రెస్ పార్టీ చేసింది, మీదేనంటారు. 85% చేసింది సార్. మీరు టెంకాయ కొట్టారు, భూమి పూజ చేశారు, పైసలు నిల్లు, పైసలు రిలీజ్ చేయలేదు, 56,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. తోటపల్లికి మీరు ఎంత ఇచ్చారు? ఈ విధంగా ఉంది కాబట్టి మీరు మీ సొంతం చేసుకునేదానికి ప్రయత్నం చేసి ఓపెన్ చేసుకునే అవకాశం మీకు దేవుడు కల్పించాడు. మీకు 4,000 ఓట్లు 4 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చుంటే వేరే వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. ఎవరో వాళ్ళు ఓపెన్ చేయాలి కదా. శివరామరెడ్డి గారు మీరేమంటారు చెప్పండి? ప్రజలంతా సంతోషంగా ఉంటే మీరంతా బాధపడుతున్నారని. నేను పుల్లారావు అయితే ఒక మాట అన్నారు, వర్షాలు పడితే కూడా బాధపడుతున్నారు జగన్ అని చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు ఆయన. కానీ అపోజిషన్ సరే చంద్రబాబు గారు ఆ మాటలు అనలేదు, కానీ అపోజిషన్ అడ్డుపడుతుందని మాత్రం వారు నేను వెస్ట్ గోదావరిలో కానీ అక్కడ కానీ పుల్లారావు గారు కానీ ఇంకో రావు గారు కానీ ఇంకొక నాయకుడు కానీ భజన చేయకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఉండవు అనేది జగమెరిగిన సత్యం. దాంట్లో ఎలాంటి సంశయం. ఎవరైనా మీ పార్టీ మీరు భయం చేయరా? అట్లా కాదు కదా, వాస్తవాలు మాట్లాడాలా. మీరు ఇప్పుడు వాస్తవాలు ఉన్న వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు వాస్తవాలు ఎవరు ఆయన ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యంగా మేము అప్పుడు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండేది. ఎంతమంది అయినా ఏమైనా సలహాలు ఇచ్చు, దాన్ని డిస్కషన్ బట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకటి ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటి నుంచి హిస్టరీ తీసుకుంటే అదృష్టవంతుడు. 78లో ఆయనకు అసలు సీట్ ఇచ్చే పరిస్థితి ఏదో, అప్పుడు ఇందిరా కాంగ్రెస్కి ఎవరు నిలబడే లేకపోతే ఆయన తెచ్చిపెట్టి నిలబెట్టినారు, ఆడు ఎమ్మెల్యే అయినాడు. అప్పుడు మళ్ళీ టక్కని ఎవరి ద్వారానో మళ్ళీ మంత్రి అయిపోయారు. మంత్రి అయితేనే రామారావు గారు బిడ్డనిచ్చారు, ఆయన మీదే పోటీ చేసి చూస్తా పొడుస్తా నడుపుతానే ఓడిపోతానే మళ్ళీ అదే పార్టీలో చేరి ఆయన మామనే ఇవన్నీ కాదు ఆయన. అదే మరి అదృష్టవంతుడు, ఒక పార్టీని తెచ్చి ఈయనకి పెట్టా. లేకపోతే ఈయన పార్టీ దిక్కులా దివానంలో ఆయన ఎవరు పార్టీ పెట్టి తీసుకొచ్చే అంత స్టేటస్ కూడా ఈయన లేదు. వాళ్ళ మామ తెచ్చి అమర్చడం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
అట్లా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన సొంత ప్రతిభ కూడా చూపించారు కదా, సొంత ప్రతిభ ఒక stage కి వచ్చి కాదు సార్. అసలేమి లేకపోతే అది వేరే విషయం. అట్లాగా సార్, ఈ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్ట్ అయినాక దీంట్లో ఎన్నైనా మోడరేషన్ చేయొచ్చు, ఆల్టరేషన్ చేసి చేసుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడమే పెద్ద ఇబ్బంది కదా. Okay. రామారావు గారు ఒక అసెట్ ఈయనకి ఇచ్చేసినారు, దాన్ని ఎట్లా ఆయన చీట్ చేసి ఆయన దింపో చేసే, అది ఒక అదృష్టం ఈయనకి. నెక్స్ట్ ఆయనే చెప్పాడు, నేనే శంకుస్థాపన చేశా, నేనే మళ్ళా ప్రారంభోత్సవం చేస్తున్నా అని. ఆయన ఎలక్షన్ల ముందు మహేంద్రనివాని ఎన్నిసార్లు ఆయన శంకుస్థాపన చేశారండి? ఆయన 1/2 కిలోమీటర్ రోడ్ సైడ్ ఎలక్షన్ల ముందు ప్రొక్లైన్లు పెట్టేది, ఊరికే తీసేది. అట్లా ఎన్నిసార్లు మోసం చేశాడు ఆయన. మరి అలాంటి రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎలక్షన్లు కాబట్టి 2003లో ఎలక్షన్ల స్టాంట్ల కోసం తోటపల్లి చేశాడు కదా, ఆయన అట్లా ఓపెన్ చేసి ఎన్ని మట్టుకు ఈరోజు అమల్లో ఉన్నాయి, ఎన్ని ఫినిష్ చేశాడు చెప్పండి. ఓకే, ఆ రోజు 1908లోనే బ్రిటిష్ పరిపాలనలోనే ఇది తోటపల్లి రిజర్వాయర్, 40,000 ఎకరాలకు రిజర్వాయర్ ఉంది అది. దాన్ని వీళ్ళు శ్రీకాకుళం విజయనగరం పోయినప్పుడు వాళ్ళు ప్రెజర్ పెడితే శంకుస్థాపన చేయడం వాస్తవం అంతవరకే. అంటే 1,20,000 ఎకరాలకు సాగులోకి తీసుకురావాలనేది ఊరికే అది ప్రతిపాదన అంతే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి ప్రాజెక్టులు మంచి ఉద్దేశంతో నీరు లేకపోతే ఏమీ జరగదు, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే నీరు అన్ని ప్రాంతాలకు రావాలి అనే ఆలోచనతోనే ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు ఉంటే అవకాశాలన్నిటి మీద ఎవరేమనుకున్నా జలయజ్ఞం ధనయజ్ఞం అని ఏదేదో చేసి వీళ్ళు ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా, ఇప్పుడు మీరే విన్నారు సంగళరాయుడు గారు చెప్పినట్లు ఈరోజు 12,000 కోట్లు అవుతున్నా 13,000 కోట్లు అవుతున్నా పోలవరం కుడి కాలువ. ఆ రోజు ఆయన ఎందుకు తోగుతాను, అదే కాలువ ఈ రోజు వీళ్ళకి గతి అయింది కాబట్టి ఆ పట్టిసీమ అనే కార్యక్రమం కానీ ఇప్పుడు ఈ తోటపల్లి కానీ ఇట్లా తాడిపూడి కానీ ఎన్ని చంద్రబాబు గారు స్టార్ట్ చేశాడు. ఆ రోజు గట్టిగా దాన్ని పట్టుకొని వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇడుకోకుండా చేయడం పెద్దది. ప్రభుత్వాలు అంటే ఫినిష్ చేసింది రాజశేఖర రెడ్డి గారే. ఓకే, అది కూడా ఫినిష్ చేసింది ఆయన కాదు. ఓకే ఓకే, దానికి చంద్రబాబు గారు కాదు. ఇప్పుడు తోటపల్లి కూడా అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ తో చేస్తే దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని చేశారు. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ సుమారుగా 616 కోట్లకు అడ్మినిస్ట్రేషన్ ఇది శాంక్షన్ ఇచ్చిండేది, డబ్బులు అలాట్ చేసి స్పీడప్ చేసిండేది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈ క్రెడిట్ తోటపల్లి గురించి క్రెడిట్ పోతా అంటే ఒక రాజశేఖర రెడ్డి, ధర్మాన ప్రసాద్ గారు, మన విజయ గారు, బొత్స సత్యనారాయణ గారు పూర్తిగా ప్రెజర్ పెట్టడం జరిగింది. దీనివల్ల వైజాగ్ తాగునీళ్ళు ఇవ్వాలని డబ్బులు తినలేదా ఏది కాంగ్రెస్ నాయకులు డబ్బులు తినలేదా? అది ప్రూవ్ చేయమనండి. నోటి మాటలు అనేది ఇప్పుడు పట్టిసీమలో ఎన్ని 100 కోట్లు తిన్నాడో పుష్కరాలు ఎన్ని తిన్నాడో అది అందరికీ తెలుసు కదా. ఓకే, అది మీ ఆరోపణ కాదు, మా ఆరోపణ కాదు, ప్రత్యారోపణ. 12 రోజులు పుష్కరాలకి 1850 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారండి? ఎవరైనా నమ్మదగ్గదా? రాత్రి వర్షాలు వచ్చినా కూడా సిమెంట్ రోడ్లు వేసేదో చూపించే పరిస్థితి. ఇది దోపిడీ కాదంటారా? పట్టిసీమ మీరు ఎట్లా ఇస్తున్నారండి ఈరోజు? మీరు పట్టిసీమ ఇస్తున్నదే మీరు అనుసంధానం జరుగుతుంది కదా, నదుల అనుసంధానం జరుగుతుంది. అనుసంధానం ఏ రోజో జరిగిపోయిందండి. వెంకటరావు గారు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ చేసేప్పుడే చిత్రావతి, కుందు నది, మళ్ళా ఈ మన పెన్నా ఇవన్నీ కూడా ఆ రోజే జరిగిపోయినాయి. రామారావు గారు చేసేప్పుడు జరిగిపోయినాయి. మా హంద్రీనివా నుంచి ఇప్పుడు తుంగభద్ర, పెన్నా మేము ఇవన్నీ కూడా కలపడం జరిగింది. కృష్ణా చరిత్రలో ఆయనకి ఏం క్రెడిట్ ఎవరు అంటారు? ఏమి లేదు, ప్రతి గోదావరికి కృష్ణాకు అనుసంధానం మీరు ఆ జిల్లా వాళ్ళు మీరు చెప్పండి. అంటే కాలువలు అంటే ఆ నీళ్ళు తీసుకొచ్చి ఏడేయటమే కదా కోసం. అదే మరి దేవరేజ్ కోసం ఆ రోజు అయ్యింది కదా, ఏలూరు దగ్గర ఆల్రెడీ అయ్యింది. ఈయన చేసింది ఏమని చెప్పండి? ఆ కాలువలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక ప్లాన్ తో ఈ వాటర్ ఎక్కువ వస్తాయి తీసుకోవాలనే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ తోటపల్లి కూడా 4 నదుల ఏదైనా పోలవరం ఒకటి ఇంపార్టెంట్, అది కనుక చేయగలిగితే చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుంది. అది చేయమని మాత్రం మనం అంతా కోరుకోవడంలో తప్పు. కోరుకోవటం కానీ ఆయన చేయడు సార్. ఏ ప్రజలు అంటారు చేయాలని మేము అంటాం. ఇప్పుడు కూడా పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా నిర్ధారించబడిన తర్వాత కేంద్రం నిధులు ఇస్తున్నది, కానీ నువ్వు డబ్బులు పెట్టుబడి పెట్టి ఒక్క నిమిషం బిల్ పంపించేస్తే డబ్బులు రిలీజ్ చేస్తారు. తోటపల్లి కూడా 4 నదుల అనుసంధానమే. రైట్, అదే నాగావళి, వట్టిపాడు, జంజావతి. రమేష్ నాయుడు గారు ఏపీ బీజేపీ నేత లైన్ లో ఉన్నారు. రమేష్ నాయుడు గారు చెప్పండి, మాట్లాడండి, మీరేమంటారు? నమస్కారం అండి. నమస్కారం. ఏం లేదు, ఇప్పుడు పోలవరం రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు
ఏదైతే ఉందో దానికి 100% నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తే మేమందరి జీవితాలన్నీ కూడా వెలుగులు నింపచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క జీవితాల్లో. అయితే ఇదే సమయంలో పోలవరం చాలా అతి పెద్ద ప్రాజెక్టు, దానికి కొంత కాల వ్యవధి కూడా పట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే సమయంలో నేను ఇన్స్టెంట్ గా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి క్షామ పీడిత ప్రాంతాలన్నిటికీ విముక్తి కలిగించడం కోసం నేను చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నాను. చిత్తశుద్ధితోటి నేను రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అతి త్వరలో తెప్పించడం కోసం పోలవరం ప్రాజెక్టు తయారవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి దానికన్నా ముందే నేను పట్టిస్వామి ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ సాగునీటికి పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నేను పట్టిసీమకు సంబంధించినటువంటి విషయంలో చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి దాంట్లో కొంత రకమైనటువంటి అవినీతి ఉందనో లేకంటే దాని యొక్క రేట్లు ఎక్సెస్ చేశారనో సంథింగ్ ఆరోపణలు ఉన్నాయి. అవి ఒక రకంగా పక్కన పెడితే కానీ పట్టిసీమ ద్వారా నిజంగా రేపు 16వ తారీఖు లోపు ఆయన నీళ్లు విడుదల చేసిన తర్వాత ఎగువ ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మాకు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడము, ఇవి జరిగితే చాలా శ్రీశైలంలో నీళ్ళు వస్తే ఇస్తారు. దానికే ఉంది, దానికి అభ్యంతరం ఉంటుంది. సార్ మా రమేష్ నాయుడు గారు అంటున్నారు ఏమని, ఇప్పుడు దాని నుంచి రాయలసీమ బెనిఫిట్ అయితే చాలా సంతోషం, మేము కూడా దాన్ని వెల్కమ్ స్వాగతిస్తాం. మరి ఆ జీవో ఇమ్మని చెప్పండి, రాయలసీమకు జీవో, నికర జలాలకు జీవో ఇప్పివ్వనండి. ఈయన రమేష్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా ఇప్పుడు 50 TMCలకు 80 TMCలకు నికర జలాలు ఇప్పివ్వని చెప్పండి. ఈ రోజు ఇస్తాడా, రేపు ఇస్తాడా జీవో చెప్పండి. ఒక్క నిమిషం రమేష్ గారు, చంద్రబాబు నాయుడు ట్యాప్ లో పడిపోయినారు, ఇంక ఊరు ఏం చేయలేము. పోలవరం నుంచి ఒక్క డ్రాప్ వాటర్ను కూడా లిఫ్ట్ చేస్తేనే మనకు నికర జలాల మీద ఇక్కడ హక్కు పోతుంది. ఆ నికర జలాలు రాయలసీమకు ఇచ్చే విధంగా ఒక జీవోను కానీ ఇష్యూ చేయగలిగితే రేపు ఆదివారం నాడు 10 గంటలకు ప్రెస్ క్లబ్ లో ఆల్ పార్టీ మీటింగ్ ఉన్నది కడపలో, మీరు కూడా అటెండ్ కండి. పోలవరం వల్ల పోలవరంలో ఒక్క డ్రాప్ నీళ్లు లిఫ్ట్ చేస్తానే మనకు అప్పర్ రైపేరింగ్ రైట్స్ మనం పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం మర్చిపోకూడదు. రైట్, ఓకే. రాముల్ నాయక్ గారు మీరు చెప్పండి, ఏంటి తెలంగాణలో పరిస్థితి ఏంటి? అపోజిషన్ ఎంతవరకు అభివృద్ధి అడ్డుపడుతోంది, ఏం కదా? ఇప్పుడు దేశంలో గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉందండి పరిపాలనలో. నరేంద్ర మోడీ వచ్చి 15 నెలలు అయింది. ఇవాళ నేను మొన్న చూసిన మేడం గారి స్టేట్మెంటు, ఓన్లీ మాటలకే పరిమితమైంది మోడీ సర్కారు, అసలు పని ఇది కాలేదనే ఉద్దేశంతో ఆమె మాట్లాడడం. ప్రతిపక్షాలు మాట్లాడి సలహాలు ఇవ్వాలి మంచి పని, కానీ అడ్డుపడినంత మాత్రాన ఏం కాదు. అధికారంలో ఉన్న పార్టీ అధికారం గురించి మాట్లాడి ఎట్లా అభివృద్ధి చేయాలనేది. అదేవిధంగా తెలంగాణలో మేము 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రం సాధించుకుందాం. ఇటువంటి ప్రతిపక్షాలకు ఆ రోజుల నుంచి చూస్తున్నాం. కానీ ఇవాళ ప్రతిపక్షాలు అడ్డుపడినంత మాత్రాన మేము భయపడే ప్రభుత్వం కాదు ఇది. ఇవాళ గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసిన తర్వాత గిట్ట ఈ 15 మాసాలలో మంచి డెవలప్మెంట్ పరిస్థితిలో ఉంది తెలంగాణ. ఇవాళ ఏదైతే వీళ్ళు గత 60 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి ఈ దిశగా వెళ్తూ ఉంది. ఇవాళ ప్రతిపక్షం విమర్శన చేయడం తప్ప ఇంకోటి ఏముంటుంది వాళ్ళకు? మేము మాట్లాడాలి, మా ఉనికి కాపాడుకోవాలి, మేము ప్రతిపక్షంలో ఉందాం, ప్రజలకు మేము సంతోషంగా ఉన్నారా? ఏపీలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అక్కడ మంత్రులు మా దగ్గర బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. ఒకటి. రెండవది, గత 60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 15 నెలలో పనిచేసే ముఖ్యమంత్రి పనిచేసే ముఖ్యమంత్రి వచ్చిండు, పని చేస్తున్న ప్రభుత్వం ఉంది, పనిచేసే యంత్రాంగం ఉంది, మిగులు బడ్జెట్ ఉంది, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శన చేస్తున్నారు. నేను నిన్న చూసిన స్థాయిని మించి ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే విధంగా మాట్లాడితే మంచిది, ప్రతిపక్షాలు మాట్లాడితే మంచిది. అంతు చూస్తాం, లేకుంటే శివం లేక వచ్చిన పారిపోయిండు చైనా అనేది ఇది కరెక్ట్ కాదు. వయసును మించి గిట్ట మాట్లాడాలి. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఈ దానికి మాట్లాడాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల గురించి చంద్రబాబు నాయుడు అయితే చాలా, నేను మొన్ననే అన్నా కదా, ప్రపంచంలో ఎవరికంటే అన్న గొప్పవాడు మిత్రుడు చెప్పినట్లు ప్రచారంలో బ్రహ్మాండమైన, ప్రపంచంలో ఎవరు సాటి లేరు చంద్రబాబు నాయుడు, అంత బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటాడు. మహబూబ్ నగర్ తీసుకుంటూ 9 సంవత్సరాలు మహబూబ్ నగర్లో వలస లాప్తావు, ప్రతి జాగాలో ప్రాజెక్టు దగ్గర టెంకాయ కొట్టిండు, కానీ ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఇవాళ
కాంగ్రెస్ పార్టీ ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. అంతో ఇంతో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులకు ఇది జరిగింది. కానీ 9 సంవత్సరాలలో అసలు ఇరిగేషన్ మీద మీరు ఏం పెట్టిర్రు, ఎక్కడికెంచి తీసుకొచ్చిర్రు డబ్బులు? ఇవాళ జలయజ్ఞం ధనయజ్ఞం అనేది ఏదైతే మాట్లాడుతుర్రో, మీరు 9 సంవత్సరాలలో ఎన్ని ప్రాజెక్టులు చేసిర్రు, రైతులకు ఎంత నీరు ఇచ్చిర్రు? ఇవాళ మీరు రాయలసీమ బిడ్డ, రాయలసీమకి ఇవాళ వలసలు పోతారండి. హైదరాబాద్ కానీ ఇవాళ బొంబాయి కానీ ఇవ్వండి, ఈ విధంగా ఉంది. ఇవాళ సిగ్గుచేటు మనకు ఎందుకంటే ఆ జిల్లాకెంచి వచ్చిన 2 సార్లు ముఖ్యమంత్రి, ఇక్కడ ఒకసారి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాయలసీమకు జరిగింది ఏం లేదు. అదేవిధంగా తెలంగాణకు చేసింది ఏం లేదు ఇక్కడ. అక్కడ ఇవాళ ఆంధ్రాలో గిట్ట మీరు చేయండి, మీకు పట్టం కట్టిరు ప్రజలు. కానీ ఇవాళ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, ప్రతిపక్షాలు ఈ విధంగా ఉంది. మీ పని చేసుకుంటూ పోతే మీ పనితనాన్ని చూసి ప్రజలు ఇంకోసారి ఇది చేస్తారు. కానీ అడ్డుపడుతుర్రు. కానీ ఈ విధంగా ఉంది. ఇవాళ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. గతంలో చాలా సార్లు వాళ్ళ అధికారంలో ఉన్నాడు. ఈ 15 నెలల్లో దేశ ప్రధాని ఎందుకు చెప్పిండు, ఆయన బాధతోటి చెప్పిండు. ప్రతిదీ అడ్డుపడితే ఈ విధంగా ఉంటుంది. బీజేపీ తరఫున కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని విరుచుకుపడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఎంత ఘాటుగా విమర్శించారు. బీజేపీలో విమర్శిస్తారండి. విమర్శన మేము మాకు బాగా అలవాటు, మేము తట్టుకుంటాం అటువంటి విమర్శలు. గొడవ లేదు, ఇవాళ గొడవ లేదు. ఇవాళ ఉన్న వాస్తవాలు మనం దేశ అభివృద్ధికి కానీ తెలంగాణలో ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయా లేదా, ప్రజలంతా ఇక్కడ సంతోషంగా ఉన్నారా లేదా? ఒక విషయం అండి, రాముల్ నాయక్ గారు ఏదైతే ప్రజలంతా సంతోషంగా ఉన్నారనేటువంటి అభిప్రాయం చెప్పారు, ఇది పూర్తిగా నేను విభేదిస్తూ ఉన్నాను. రోజు కళ్ళగట్టినట్టుగా కనబడుతున్నది రైతులు అప్పుల బాధకు కానీ అవస్థలకు గురై కానీ రోజు టపటప రాలిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ విషయాన్ని మరి వారు గమనించాల్సినటువంటి ఆనందంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితిని మరి ఏదైతే విమర్శిస్తున్నాం ప్రతిపక్షాలంటే నిర్మాణాత్మకంగా విమర్శిస్తూ ఉన్నాం. మీరు వాస్తవాల ఆధారంగా మీరు వెళ్ళమని చెప్తా ఉన్నాం. ఏదైతే 905 కోట్లు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇది చేస్తే 7 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. 10,000 కోట్లు కేటాయిస్తే 22 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి, పూర్తి అయ్యేటువంటి దశలో ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి ఇంకా శంకుస్థాపనలు చేసి మరి మభ్యపెట్టే ప్రయత్నం వద్దు. వాస్తవంగా నీళ్ళు అందించడానికి 22 ఎకరాలకు నీళ్ళు అందేటువంటి అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. ఇది మరి ప్రతిపక్షాలు వాస్తవం చెప్తున్నాయనేటువంటి వాస్తవ దృక్పథంతో పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి బురద రాళ్ళేసేటువంటి ప్రయత్నం మాని మరి దానిలో నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి సూచనలు స్వీకరించి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రచార విషయంలో మరి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరితోని తీసిపోడు, ఒక మెట్టు పైనే ఉంటాడు అనేటువంటి విషయం తెలియజేస్తాను. ఏదైతే మరొక విషయం ఏంటంటే, ఇవాళ దేశంలో జనరల్ సేల్స్ ట్యాక్స్కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, మరి పరిశ్రమలు ఇవాళ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ భూమి అంతే ఉన్నది. ఆ కుటుంబాల్లో 2-3 ఎకరాలు కమతాలు ఉన్నటువంటి చిన్నకారు రైతుల కుటుంబాల్లో ఒక్కరికి అది ఆ వ్యవసాయం ఒక్కరికి సరిపోతుంది. మిగతా ఇద్దరు ఉపాధికి. నిన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ విరుచుకుపడ్డారు కదా, అచ్చేదిన్ లేదు పాడు లేదు, ఏంటి మరి అవినీతి ఏంటి, ఈ కథ ఏందని చాలా తీవ్రంగా ఘాటుగా మాట్లాడారు. చాలా ఒక్కటండి, గాలి మాటలని కూడా అన్నారు ఏకంగా సోనియా గాంధీ అయితే. వారు ఇన్ని దశాబ్దాల పాటు పరిపాలించి వారు ఏదైతే భ్రష్టు పట్టించినటువంటి స్థితి నుంచి అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. కుంభకోణాల మయమైనటువంటి దాని నుంచి ట్రాన్స్పరెంట్గా పరిపాలన జరుపుతున్నటువంటి పరిస్థితి. అనేక సామాజిక భద్రత విషయంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి విషయం, వ్యవసాయంలో అనేక రిఫార్మ్స్ తీసుకుంటున్నటువంటి విషయం. మరి 92లో మూతపడ్డటువంటి ఎరువుల కర్మాగారాలను 37,000 కోట్లతోని పునరుద్ధరించి వాటిని మళ్ళీ స్వయం సమృద్ధి సాధించేటువంటి దిశలో ఇది చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆయుధాల రంగంలో కూడా ఇతర దేశాల మీద ఆధారపడకుండా, ఇతర దేశాలు ఒకవేళ వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఇక్కడ అభివృద్ధి పదంలో సాగిపోతున్నాం అంటారు. చాలా స్పష్టంగా అండి. వారు ఏదైతే అచ్చేదిన కహాయ అని అంటున్నారు,
ఇవాళ పునాది దశలో ఉన్నది. ఈ రెండు మూడు సంవత్సరాల్లో వాటికి సంబంధించినటువంటి భవనం అంటారు. డెఫినెట్లీ అది రాత్రికి రాత్రి మార్చలేరండి. ఇదేమో అల్లావుద్దీన్ అద్భుత దీపము, మరి పాతాళ భైరవి. విజయవాడ నుంచి తిరుమలరావు గారు, నమస్కారం, మాట్లాడండి. నిజంగానే ప్రజలంతా సంతోషంగా ఉన్నారా? ప్రాజెక్టుల మీద నాయకుల వాదనలపై మీరేమంటారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. ప్రాజెక్టులు తీసుకుంటే ప్రాజెక్టుల విషయంలో కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారనే దానికి మనం రోజు చూస్తూనే ఉన్నాం వార్తల్లో ఏం జరుగుతుంది అనేది. మామూలుగా రైతులు ఆత్మహత్య అనేది మేజర్ ఇష్యూ అయిపోతుంది. రైతులు చచ్చిపోయినప్పటికీ 4 లక్షలు 5 లక్షలు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పక్కన కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ ఫోటో దిగి 4 లక్షలు చెప్పించి రావటం కంటే కూడా క్షేత్రస్థాయిలో అతనికి ఏ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నాడు అనేది ఒక ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కమిటీ లాగా ఏర్పడి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేస్తే మామూలు బేసిక్ గా అక్కడ ఉన్న ఇబ్బంది తొలగుంది. దానివల్ల కుటుంబం బాబు కేసీఆర్ గారు 5 కోట్లు పెట్టి బస్సు కొన్నాడు. ఆ ఇబ్బందుల్లో ఉన్న రైతులకు తల 1 లక్ష ఇస్తే 500 కుటుంబాలు శుభ్రంగా బాగుపడి. ఇక్కడ కూడా అంటే ఇక్కడ సీఎం గారు ఇక్కడ కూడా కొనాడండి 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఈయన బస్సు కొన్నాడు. బస్ ఖరీదు ఒకటే ఉంటుంది రెండు వైపులా కూడా, ఒకే తరహా బస్సు కదా. ఇక్కడ కూడా అదేనండి, ఇక్కడ కూడా 4 కోట్లు ఎలా ఆయన చూసి ఈయన కొన్నాడు, ఈయన చూసి ఆయన కూడా మొత్తానికి ఇద్దరు చెరువుటి కొనుక్కున్నారు. అని దురదృష్టకరమైన విషయం ఏంటంటే అక్కడ చచ్చిపోతున్నారు, ఇక్కడ చచ్చిపోతున్నారు రైతులు. అది ఏదైనా మౌలికంగా క్షేత్రస్థాయిలో రైతు దగ్గరికి వెళ్ళి అక్కడ సమస్య తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయగలిగితే అది ప్రాజెక్టుల క్రెడిట్ ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎంత శాతం ఇస్తారు మీరు? ప్రాజెక్టులు క్రెడిట్ గా చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 సంవత్సరాలు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆయన ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు, ఎంత వాటర్ ఎక్స్ట్రల్ గా 1 ఎకరానికి ఇవ్వగలిగాడా లేకపోతే 1 లక్ష ఎకరాలకు ఇవ్వగలిగాడా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ధనయజ్ఞం అనండి ఇంకోటి ప్రతిపక్షాలు విమర్శలు ఏ రకంగా ఉన్నా కానీ స్ట్రక్చర్ ఏదైతే బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి పనికొచ్చే విధానంగా స్లాబ్ వరకు వేసేసి మొత్తం గోళ్ళకి ఇళ్ళగట్టి గృహప్రవేశం చేసే టైంలో ఇవి వచ్చాడు. గృహప్రవేశం చేసిన వాడే ఇంటికి యజమాని ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టే అనుకోవాలి ప్రస్తుతాన్ని. మరి ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అదే చెప్తున్నాడు. రైట్, అదృష్టవంతులేనంటారు అట్లయితే. అంతే కదండి. హైదరాబాద్ నుంచి నారాయణమ్మ గారు లైన్లో ఉన్నారు. నారాయణమ్మ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ప్రాజెక్టులు అంటున్నారు కదా. అవును, ఇప్పుడు ప్రాజెక్టులు శంకుస్థాపన చేసింది ముఖ్యం కాదండి, అప్పుడు ఫండ్స్ ఎంత రిలే చేశామన్నది ముఖ్యం మనకు. ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వగానే ఓపెన్ చేసి అంటే ఈ 10 ఏళ్లలో వాళ్ళు కంప్లీట్ చేయబట్టే కదా ఇప్పుడు ఓపెన్ చేయగలిగింది. 12 ఏళ్ళు ఏం చేశారని సవాల్ చేస్తున్నారని కూడా వారు అన్నారు. 12 ఏళ్లలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, డబ్బులు తిన్నారనేది వారి అభియోగం. ఇప్పుడు పోలవరం కాలువ కట్టబట్టే కదా ఇప్పుడు పట్టుసీమ అది రిలే చేయగలిగింది. ఆయన వాళ్ళు కట్టని నేను రిలే చేయలేడుగా. ఇప్పుడు మరి ఎలుగొండ ప్రాజెక్టు ఆయన శంకుస్థాపన చేసిండు, కానీ అట్లాగే పునాదులేసి ఒక ఖాళీ వదిలిండు. రాజశేఖర రెడ్డి పూర్తి చేసిండు, ఒక ఏడాదికి పూర్తి అవ్వగానే ఇప్పుడు ఇది కూడా నేనే చేసినానని చెప్పుకుంటే ఆయన చేసింది ఆయన ఫండ్స్ రిలే చేసినట్టు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో అదే కిరణ్ కుమార్ రెడ్డి ఆపకుంటే ఇప్పుడు ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. ఆయన ఫండ్స్ ఎక్కువ రిలీజ్ చేయలేదు, ఎందుకంటే మాది అక్కడ ఏరియా కాబట్టి మేము ఆ ఏరియా అంతా చూసేటోళ్ళం వెళ్ళినప్పుడు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందమ్మా దాదాపుగా? అవి అవ్వలేదండి, కిరణ్ కుమార్ రెడ్డి ఆపాడి ఈయన కూడా ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. లేకపోతే అసలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసలు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తారని చెప్పింది అప్పుడు. ఓకే, అవును, వెలుగొండ ప్రాజెక్టు చాలా అది మెట్ట ప్రాంతాలకి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్ట్ కింద లెక్క. ఆ రోజుల్లో అది చాలా మన ఆయన పూల సుబ్బయ్య గారు వాళ్ళంతా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అది పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి కూడా తవ్వించారు. నీళ్ళు వచ్చే వెలుగుండలో నీళ్లు నిలబడ్డాయి అంటే అయితే బట్ ఇంకొంచెం పనేదో మొత్తం సొరంగం అయిపోయినట్లేదు కదా, సొరంగం అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టులు టేకప్ చేస్తే ఎవరైనా సరే చంద్రబాబు గారికైనా క్రెడిట్ ఇవ్వడంలో తప్పు లేదు. అయితే సరే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అయినప్పుడు కూడా గతంలో కంటే చంద్రబాబు గారు ఏ మాట కాబట్టి చెప్పాలి, ఆయన ఈసారి నీటిపారుదల రంగం మీద
ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పడం మాత్రం హర్షణీయం, దాంట్లో అనుమానం లేదు. అయితే ఆ ప్రకారం చేయగలిగి పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే మాత్రం అభినందించాల్సిందేనని మీరు చెప్పేది. ఆయన చేస్తున్నాడు కదా, అన్ని అయిపోయినట్టు. ముందు తిరుమలరావు గారు చెప్పారు కదా, గృహప్రవేశాలు పోతా అట్లా కొద్ది ఉంది కాబట్టి దాంట్లో చేసింది కూడా ఇంపార్టెంట్. వేస్ట్ చేసి లేకపోతే సాంతం అట్లా కాదు నేను చెప్పేది, అది కాదు. ఆయన ఇంక దేంట్లో ఇప్పుడు దాంట్లో 150 కోట్లు 20 కోట్లు పెట్టాలంటే 150 కోట్లు పెట్టి ఇప్పుడు పట్టిసీమకు ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఇప్పుడు తినే టక్కన అయిపోతే క్రెడిట్ నాకు వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇన్కమ్ సోర్స్ యాడ్ ఉందని. మరి అందరినీ వాకి ఎన్ని పెట్టినా అంటే 250 కోట్లు పెట్టాడు, 2000 కోట్లు కావాలా. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ కి దాని కింద వచ్చే కడప ఏరియాలో ఎన్ని నదులకు పెట్టాడు, ల్యాండ్ అక్విజిషన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పులివెందులకు కూడా, మీ నాయకుడు పులివెందులకు కూడా నీరిచ్చి నేను శభాష్ అవన్నీ తీసుకుపోయిండేది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, అకస్మాత్తుగా చనిపోవడం ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం అంతే. ఆ రోజు ఆయన కంటిన్యూగా ఉండింటే ఆ 4 years లోనే అన్ని కంప్లీట్ అయ్యేవి. ఆయన ప్రాముఖ్యత ఇరిగేషన్ కి ఇచ్చి ప్రతి ప్రాంతానికి వాటర్ ఇస్తే ఒక పక్క రైతాంగం బాగుపడుతుంది, రైతు కూలీలు, అట్లే ఇండస్ట్రీస్ కూడా వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, ప్రొడక్టివిటీ వస్తే సామాన్య రైతులకు కూడా రోజు కొనడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఆలోచనతో బృహత్తర పథకాన్ని పట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆల్ ఆఫ్ సడన్ ఆయన పోవడం ఈయన అదృష్టం. ఈయన జీవితంలో సీఎం అవుతాను అనుకోలేదు. ఆ పవన్ కళ్యాణ్ పుణ్యమో, బీజేపీ పుణ్యమో, మా నాయకుడి కొన్ని పొరపాట్లు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇవి జరగడం వాస్తవమే. అంతేగాని ఆయన ఏదో చేస్తాడు, మారినాడు అని చెప్పేది కాదు. మారినాడు అంటే ప్రజల్ని చీట్ చేయడంలో ఇంకా అనుభవం పెంచుకున్నాడు. హండ్రీ నివాను కర్నూలు నుంచి జీడిపల్లి వరకు నీళ్లు వదిలి రఘువీరారెడ్డి గారు పాదయాత్ర మేమంతా కూడా వెళ్ళాం. ఆ క్రెడిట్ కూడా మాదే అంటున్నారు. మొన్న నీళ్లు వదిలేరు కదండి, నీళ్లు వదిలితే ఎప్పుడో రఘువీరారెడ్డి గారు పాదయాత్ర చేసి నీళ్లు వదిలింది కూడా మేము సాధించామని చెప్పేసి. రఘువీరారెడ్డి గారు కూడా ఓడిపోయాడు, దానికి ఏం చెప్తారు? రఘువీరారెడ్డి ఓడిపోయేదానికి నీళ్లు ఇచ్చిన దానికి తేడా లేదు. నీళ్ళు ఇచ్చారు ఏ మాట ఓడిపోయేదానికి బలమైన కారణాలు అందరికి తెలిసింది. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిన సంజీవ్ రెడ్డి గారు ఓడిపోయారు, శ్రీశైలం డ్యామ్ కట్టిన బ్రహ్మానంద రెడ్డి గారు నాగార్జున సాగర్ డ్యామ్ నేను పూర్తి చేస్తాను ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు దానికి టిఆర్ఎస్ మిత్రులు చెప్పారు, మా ఎమ్మెల్సీ గారు నాయక్, మీరు సర్వే చేశారండి, సమగ్ర సర్వే ఒకే రోజులో చేశారు, మీరు అన్ని చేశారు, ఒక్కటి చేయలే, అసలు చేయలే. ఏంటిది? ఏ రైతు ఎంత ఆస్తి ఉన్నది, ఎంత అప్పు ఉన్నది అని ఒక పెట్టండి పాయింట్. రైతుల అప్పులు పెద్ద ప్రమాదం కదా. మీరెవరు జనం అంతా అన్నారు, మీరెవరు మా ఆస్తులు అప్పులు అడగడానికి అప్పుడు జనం తిట్టారు కదా. మీరు అప్పులు కనుక కనుక్కొని అప్పుల వరకే గవర్నమెంట్ అప్పులు అంటే ప్రతివాడు నాకు ఇంత అప్పు గవర్నమెంట్ ఏదో చేస్తారు, కొంచెం ఇబ్బంది, ఆనందకరమైనటువంటి కాదు. ప్రతి ఒక్కడు నాకు అప్పు ఉందని ప్రతి వాడు 1,00,000 2 లక్షలు 5 లక్షలు. మాది మిగులు బడ్జెట్ అంటున్నారు సార్. మీది మిగులు బడ్జెట్ అయితే అక్కడ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గిపోయే కొద్దీ ఫస్ట్ వ్యాట్ వేసింది తెలంగాణ. అక్కడ ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ లో వేశారు బీజేపీ గవర్నమెంట్. ఆనందపడాలి కదా, డీజిల్ రేట్ పడిపోయినా, పెట్రోల్ రేట్ పడిపోయినా, గ్యాస్ రేట్ పడిపోయినా ప్రజలు ఆనందపడిపోతారు. మీరు అదనంగా అక్కడ ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు, మీరు వ్యాట్ వేస్తారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రాలో వేస్తుంది, తమిళనాడులో వ్యాట్ వేయలేదే, కర్ణాటకలో వ్యాట్ వేయలేదే. మీది ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్. అక్కడ తమిళనాడులో రుణమాఫీలు లేవు కదా, రుణమాఫీలు గొడవలు పెట్టుకుంటే మరి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? జనం డబ్బులే కదా ఇవన్నీ కూడా. తమిళనాడు వాళ్ళు టీవీలు ఇచ్చారు, టీవీలు ఇచ్చారు, రుబ్బు రోడ్లు, ఇప్పుడు మెడికల్ కిట్ ఇచ్చారు, రుబ్బు రోడ్లు ఇస్తున్నారు, సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఎలక్షన్ ఇచ్చినట్టు ఇస్తారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో మనకన్నా ఎక్కువ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఈ రుణమాఫీ అంత డబ్బు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మేము భారతదేశంలో కానీ ఇవాళ మేమే ప్రాజెక్టులు కట్టినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అయిన తర్వాత వీళ్ళు గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, కానీ ఎప్పుడో ప్రాజెక్టులు కట్టాలి. అప్పుడు వరకు వీళ్ళు ప్రాజెక్టుల జోలికి పోలే. ప్రాజెక్టులు కట్టుకుంటా బాగుపడ్డ పార్టీ గిట్ట వీళ్ళ పార్టీ. ఇవాళ బాగుపడ్డది జల యజ్ఞం, ధన యజ్ఞం అనుకుంటా తిరిగింది వీళ్ళే. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మీద కాదు, అటు కాంట్రాక్టర్ల మీద, ఇటు ప్రజల మీద ఈ విధంగా మీరు మాట్లాడి నరసింహారావు గారు కట్టింది కేసీఆర్, టిఆర్ఎస్. ఫ్లైఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ డెవలప్ చేసింది కేసీఆర్.
ఫ్లైఓవర్ కట్టింది ఎవరి డబ్బులతోటి? ప్రజల డబ్బుతో. ఎవరి ప్రజల డబ్బు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లకి తీసుకోపోయి ఫ్లైఓవర్ కట్టిరు. మీరు ఇటు చెప్తే సప్లాన్ తెచ్చింది లేదండి. రెడీ అయిపోయినా ఇప్పుడు రెడీ అయిపోయినది కాంగ్రెస్. అవునండి, మీరు కట్టింది మేము కట్టలేదు అంటున్నాం. రింగ్ రోడ్ చేసింది మీరు, అంతకు ముందు చంద్రబాబు నాయుడు చేసింది మేము, ఎయిర్పోర్ట్ తెచ్చింది మేము. ఎయిర్పోర్ట్ మీరు ఎందుకు తెచ్చారు? కేసీఆర్ తెచ్చాడా? కేసీఆర్ అప్పుడు అధికారంలోనే లేడు. తెలంగాణలో పనులు జరగలేదు. తెలంగాణలో దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అండి. తెలంగాణలో దోచుకుందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కు రుణపడి ఉన్నారు తెలంగాణ ప్రజలు. మీరు ఇవాళ తెలంగాణ ప్రజలకు మీరు రుణపడి ఉండాలి. రాష్ట్రాన్ని గతంలో 40 సంవత్సరాలు మీరు పరిపాలించారు. తెలంగాణ ఓట్లతోటి, ఎస్సీ ఎస్టీ ఓట్లతోటి, బీసీల ఓట్లతోటి, మైనారిటీల ఓట్లతోటి మీరు అధికారంలో వచ్చినప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చేయవలసిన ఇవాళ చేసి మేము చేసినామంటే ఎట్లా? 15 నెలలు అయింది సార్. ఇంకా 3.5 సంవత్సరం తట్టుకోండి. చూస్తున్నామండి. ఇంకా 3.5 సంవత్సరాలు ఎవరు ఏముంటారో, ఏ విధంగా ఉంటారో చూస్తున్నాం. ఇంకా కొద్ది 3 ఏళ్ళు ఆగండి అంటున్నారు. 3 ఏళ్ళు కాదండి, ఇంకో 15 ఏళ్ళు. ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉంది కదా, చూస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 16.5 లక్షల ఎకరాల కోసం డిజైన్ చేసి ఎప్పుడో దశాబ్దాల కింద ఇచ్చేస్తే దాని చివరి దశ కూడా ఇప్పటి వరకు చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే దశాబ్దాల తరబడి నత్త నడక అంటే నత్త కూడా మరి సిగ్గుపడేంత నెమ్మదిగా ఆ ప్రాజెక్టు పనులు దాని నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి. మరి లెండి ప్రాజెక్టు 83లో ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేస్తే ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అది మహారాష్ట్ర పార్ట్లో వాడుకుంటున్నారు, ఇక్కడ వాడుకుంటలేరు. మరి వారు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నానండి, ఈ దేశంలో అసలు జాతీయ రహదారుల అభివృద్ధి స్వర్ణ చతుర్భుజ అనేటువంటి పేరు మీద అంతకు మునుపు ఈ రకంగా రోడ్లు ఉంటాయని సామాన్యులకు తెలిసేటువంటి పరిస్థితే లేకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారు వాటిని ఇంట్రడ్యూస్ చేసి ఆ రకంగా అభివృద్ధి చేస్తే ఆ తర్వాత దశల్లో ఈ రకమైన ఎగ్జాంపుల్ ఆయన అంత పెద్ద బ్రహ్మాండంగా రోడ్లు అయితే ఆయన గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత అభివృద్ధి కోసం ఆ రకమైనటువంటి రహదారుల నిర్మాణం కానీ గ్రామానికి మధ్య మరి కనెక్టివిటీ గానీ మరి ఆ రకమైనటువంటి ఆలోచన చేతలు ముఖ్యమా ప్రచారం ముఖ్యమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా లక్ష్మణ్ గారు. ప్రచారాలతోనే ఓట్లు వస్తున్నాయి, పనులు చేస్తే ఓట్లు రావటం లేదు. మీరు అనేది వాస్తవం. చేసింది పనులు చేసి మేము అనుభవిస్తున్నాం. ప్రచారం అంటే అచ్చంగా ప్రచారం చేసుకుంటున్నారా, పనులు కూడా చేయాలన్నది ఇంపార్టెంట్. ఆ పనులు చేసిన పనులు ప్రచారం చేసుకోవడం. అదే ఇప్పుడు ఇందాక నేను నీల సంజీవ్ రెడ్డి ఎగ్జాంపుల్ అనుకున్నాం, బ్రహ్మానంద రెడ్డి గారి గురించి జలగం వెంకటరావు గారు ఆ రోజుల్లో చాలా బాగా చేశారు, ఎమర్జెన్సీ ఉంటే ఉండొచ్చు కానీ అనుకునేవాళ్ళు. మన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 42కి 41 వచ్చేసినాయి. కానీ తర్వాత పార్టీ చీలికలో జలగం వెంకటరావు గారు వేరే దానికి వస్తే అంత అభివృద్ధి చేశాడన్నారు. ఆయన గవర్నమెంట్ కి 30 సీట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ పర్సన్ ఇమేజ్ తోనే ఇందిరాగాంధీ జనాలు అభివృద్ధి ఇమేజ్ ఉన్నటువంటి వెంకటరావు గారు ఆ రోజు రైట్. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 62% మంది అవునని, 35% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.